చూస్తున్నా బ్రో. బాగుంది అంటే ఫస్ట్ 2 రోజులు కొద్దిగా మామూలు అనిపించింది కానీ ఇప్పుడు తర్వాత 2 days తర్వాత మంచిగా ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడైతే మంచిగా ఉంది. మంచి టాస్క్ కూడా వాయిస్తుంది బిగ్ బాస్. ఎవరు బాగా ఆడుతున్నారు మీ పరంగా? నా పరంగా చూసి ఇప్పుడైతే ఇమానియల్ అయితే బాగా ఆడుతుండు, మంచిగా ఆడుతుండు ఇమానియల్ గానీ. తర్వాత మొన్నగా సుమన్ శెట్టిని మనం కొంచెం అదే డల్ ఉన్నాడు కదా అనుకున్నాం, కానీ 2 రోజుల నుంచి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు, మంచిగా దుమ్ములు చెప్తుండు. మొన్నగా ఎలిమినేషన్ ఉండే, ఇప్పుడు చూస్తుంటే అరే ఇతను ఎలిమినేషన్ చేయొద్దు ఉండాలి అనేటువంటి టాస్క్లు ఆడుతుండు మంచిగా. సో ఇప్పుడు నామినేషన్ జరిగింది కదా, ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? నాకైతే అనిపించింది సుమన్ శెట్టి అనిపించింది అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పుడు థమ్స్అప్ ఇవ్వాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి చూసిరా, అప్పుడు వాళ్ళందరూ కావాల్సుకొని ఇతను ఏజ్ పెద్దగా ఉంది ఇట్లా పర్ఫార్మెన్స్ చూపించలేదని చెప్పేసి అందరూ కూడా అన్లైక్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అండి. అట్లీస్ట్ సరే ఇప్పుడు మనం దేనికైనా కూడా ఒక నలుగురు ఇచ్చినప్పుడు నలుగురు ఒక్కరైనా కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది, కానీ కావాల్సుకొని ఇతను ఎలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో నా విధంగా చేసిరు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఆయన దాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఇలా మంచిగా ఇప్పుడు మళ్ళా ఒక టాప్ 5 కంటెస్టెంట్ గా ఉండేటువంటి టాస్క్లు చేస్తుండ్రు, బాగా చేస్తుండ్రు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇప్పుడు కెప్టెన్ అయితే సంజన గారు అయిందండి. కెప్టెన్ సంజన గారు కోడిగుడ్డు దొంగతనం చేసింది, సిగరెట్లు దొంగతనం చేసింది, ఇప్పుడు ఆమె కూడా ఉంది. మరి ఇదంతా తీసుకపోయి మరి ఆమె మీదకి వస్తుందా మరి ఎలిమినేషన్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అనేది కూడా అందరు చూస్తారు ఎవరెవరు కంటెంట్ ఆడుతున్నారని. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నట్టు ఆమె వల్ల అయిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇంకా తీర్చుకుంటది 100% తీర్చుకుంటది. సంజన తీర్చుకోవడానికి ఉంది, మంచిగా చేస్తుంది. ఎందుకంటే ఆమె కూడా బాగా చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తే ఇమానియల్కి జుట్టు పెట్టడం కానీ, ఆ తర్వాత శ్రేష్ఠి వర్మ పూలు పెట్టడం కానీ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెప్టెన్ అయిన తర్వాత పవర్స్ అన్ని ఆమెకి వస్తాయి కదా, ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదు అని చెప్పేసి ఆమె దగ్గరకు వస్తారు. ఏదేమైనప్పటికీ కూడా సెకండ్ వీక్ నుంచి మాత్రం ఈ బిగ్ బాస్ గతంలో సోయల్ ఉన్నటువంటి ఏ విధంగా జరిగిందో షో అంతా కూడా రెట్టింపు కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు సోయల్ ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ షోకి చాలా ఊపొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ అన్నారు. ఇప్పుడు ఆ విధంగా ఉంటది, ఎందుకంటే కంటెస్టెంట్లు కూడా మంచిగా ఉంటారు కాబట్టి చూడాలి. మరి కామనర్స్ అందరూ ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? జూనియర్ రాకేష్ మచ్చర్ అయితే బాగా ఓవర్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే గుండుగాడు. చూడాలి ఇక, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లకు పోయినప్పుడు అందరు సమానమే, అక్కడ కామనర్స్ కానీ సెలబ్రిటీలు కానీ అందరూ సమానమే. అలాంటప్పుడు మనం గేమ్ మంచిగా ఆడి ప్రజల దగ్గర ఆధారం ఉంది, సాధారణ వ్యక్తులకు అవకాశం వచ్చిందంటే గొప్ప విషయం. దాన్ని నిరూపించుకోవాలి. అరే వీళ్ళకన్నా నేను ఎక్కువ ఆడుతున్నా, నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి నిరూపించుకుంటే బాగుంటది. ఇప్పుడు వీళ్ళని ఓనర్ చేసిరు కదా కామనర్స్ మీద, కరెక్టే అంటారా? ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అయ్యి సెలబ్రిటీస్ మీద రుద్దుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ఓనర్స్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ అట్లాంటి టాస్క్ ఇచ్చిందండి. దాన్ని ఇచ్చినప్పుడు ఓనర్ అంటే ఈ సెలబ్రిటీలను కూడా మంచిగా చూసుకోవాలి. అరే వాళ్ళు కూడా అరే మాకు వాళ్ళు అంత పెద్ద హోదా ఇచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, రిసీవ్ చూసుకుంటారు అని ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటది. అంటే కామనర్స్ అందరూ గ్రూప్ లాగా ఫామ్ అయి నామినేషన్ లో కూడా తనూజ గారి మీద అందరూ ఒకటేసారి మాట్లాడటం ఎలా అనిపించింది? తనూజ ముమ్మాటికి ఏడుస్తుందండి, ఆ అంటే ఏడుస్తుంది, ఈ అంటే ఏడుస్తుంది, కానీ తనూజ మంచిగా చేస్తుంది టాస్క్లు కూడా. ఎందుకంటే ఏడవడం అనే విషయం పక్కన పెట్టినా కూడా ఆమె బాగా చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చూసుకుంటే ఈ సీజన్ 9 లో జర మంచి పర్ఫార్మెన్స్ ఆమె కూడా ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది ఆమె. ఎందుకంటే మంచి యాక్టివ్ గా మన ఎనర్జీగా ఉంది. ఆమె అంటున్నది కదా జిమ్ చేయాలి అంటున్నది కదా, అట్లాంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తుంది ఆమె. 100 ఆమె టాప్ 5 ఉంటది. ఈసారి చూడండి నేను అనుకుంటా మహిళలదే ఈసారి పై చేయి ఉంటుంది బిగ్ బాస్ లో విన్ అనుకుంటున్నా. మరి ఆల్రెడీ గ్రూప్ ఫామ్ అయిపోయాయని అంటున్నారు, 1 వీక్ లోనే కామనర్స్ అందరూ కూడా గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు, మీరేమంటారు? గ్రూప్ కాడద్దండి, బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ కి న్యాయం చేయాలి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయదు, మన వాళ్ళు వీళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టద్దని ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇచ్చిన గేమ్ కి న్యాయం చేయాలి మనం. ఎందుకంటే అక్కడ అందరికి ఎందుకు తీసుకున్నారు, గేమ్ ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పెట్టారు. అలాంటిది మీరు కుమ్మక్క అయిపోయి గేమ్ సరిగ్గా ఆడకుంటది వ్యతిరేకం అన్నట్టే షోస్ కూడా ఇబ్బందికరంగానే ఉంటది. బిగ్ బాస్ షో మీద అభిప్రాయం ఏంటంటే గతం అంటే ఏదైనా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి, అన్ని విధాలు మంచిగా ఉండాలి. కానీ ఈసారి విన్ మాత్రం శ్రేష్ఠి వర్మ అవుతుంది. ఈసారి టైటిల్ విన్నర్ అనుకుంటున్నా. మంచి డాన్సర్, మంచి సెకండ్ వీక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అట్లా డాన్స్ చేసి కాదు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలా. ఆ బిగ్ బాస్ హౌస్ నే మంచి మంచి అందంగా అట్రాక్టివ్ కనిపించేది ఆమెనే. ఎలా ఉంది? ఇలాంటి జస్ట్ నార్మల్ అంటే బాగానే ఉంది, చూడొచ్చు. అలా సపోర్ట్ అయితే రాము రాథోడ్ అనుకుంటున్నా. రాము రాథోడ్ ఎందుకని?
ఎందుకంటే అతను అంటే చాలా మంచి అంటే జెన్యున్ పర్సన్ కాబట్టి అంటే నా ఒపీనియన్ అలా. ఓకే, అయితే ఇప్పుడు సంజన గారి వల్ల బిగ్ బాస్ కి హైప్ పెరిగింది అంటున్నారు కదా, సో ఎలా అనిపించింది గుర్తు? అది ప్రతి ఒక్కదానికి అంటే ప్రతిసారి ఒక్కొక్క టెల్మేట్స్ అనేది పెడుతుంటారు కదా, బట్ ఇది అలా అంటున్నారు అంతే తప్ప. ఓవరాల్ గా ఎలా ఉంది పోయిన సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అయితే కొంచెం ఇక అంటే ఓకే నార్మల్ బాగానే ఉంది అలా. కంటెస్టెంట్లు బాగా యాక్టివ్ ఎవరున్నారు? యాక్టివ్ అయితే మన ఇతను మాస్క్ అతను ఉంటాడు కదా, అతను ఇమాన్యుయల్, రాము రాథోడు, సృష్టి వర్మ, వీళ్ళు సుష్మిత. అవును చేస్తున్నారు, చాలా ఓవర్ చేస్తున్నారు ఇద్దరు. అవునవును అదైతే కరెక్ట్. అంటే వాళ్ళు చాలా మంది అంటే వీళ్ళనే ఇప్పుడు జస్ట్ రాము రాథోడు కూడా మనం చూసాం. ఎలా అంటే బట్టలు ఉతకడం గానీ, అంటే ఉతకడం అంటే ఉతకాలి ఇంకా నువ్వు బాగా ఉతకాలి అని అలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్తుంది అన్నట్టు అలా. అవునా చాలా ఎక్కువనే మాట్లాడుతుంది ఆమె మాస్క్ అతను వాళ్ళిద్దరు చాలా. కామన్ మ్యాన్స్ లోపల సరిగ్గా అంటే ఆడట్లేదు, ఓవర్ చేస్తున్నారు. మీ ఒపీనియన్? అంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే సెలబ్రిటీ కామన్ మ్యాన్స్ అని పెట్టారు కదా, కామన్ మ్యాన్ సెలబ్రిటీనే డామినేట్ చేసి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అంటే నా పరంగా అంటే చాలా కంటెంట్ పరంగా చూసుకున్నా చాలా మంది అంటే సుమన్ శెట్టి గారికి ఓటేస్తున్నారు చాలా మంది. అంటే అతను ఒక్కడే కొంచెం అంటే యాక్టివ్ గా లేడు అని అంటున్నారు, బట్ నేనైతే అతనికి అనుకుంటున్నా అతనికి వేస్తారని. సుమన్ శెట్టి అవుతారు అనుకుంటున్నాను. తనుజ బానే ఉంది. గేమింగ్ కూడా బానే ఉంది. అంటే చాలా మంది అయితే కామనర్స్ కొంచెం చేస్తున్నారు ఎక్కువ. అంటే చాలా మంది అంటున్నారు బట్ అంటే ఎవరికి కూడా తెలియదు అది. అంటే సంజన సుమన్ శెట్టి చాలా మంది వీళ్ళకి అంటున్నారు, బట్ చూడాలి మరి ఎవరి ఎలిమినేషన్ అవుతారు. ఆ కామనర్స్ పంపించడం వల్ల, సెలబ్రిటీస్ పంపించడం వల్ల మొత్తం క్లమ్సీ అయిపోయింది అంత. లాస్ట్ సీజన్ తో ఈ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ అంత బాగాలేదని నా పర్సనల్ అభిప్రాయం బ్రో. నాకు నచ్చలేదు బ్రో అది, నా పర్సనల్ అట్లా వ్యక్తిగతంగా పోల్చుకుంటే. రీతు వర్మ ఇంకా సంజన గారు వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు, వాళ్ళ వల్లనే టీఆర్పీ కొద్దిగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. కొంచెం కాదు బ్రో, చాలా ఎక్కువ చేస్తున్నారు. దొరక ఏదో కోతి చేతికి అర్థం దొరికినట్టు వాళ్ళ అవకాశం దొరికింది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చూస్తుంటారు. మన గుండు అంకులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా బ్రో దానికి. మొత్తానికి వీళ్ళు అసలు ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతారు లోపల? సస్టైన్ అంటే బ్రో కామనర్స్ గానే ఉంటారు బ్రో, ఎందుకంటే కామనర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు సెలబ్రిటీస్ గానే ఉంటారు లాస్ట్ దాకా. నాకు తెలిసి కామనర్స్ కప్పు కొట్టే అవకాశం అయితే లేదు, ఎవరో ఒకటి సెలబ్రిటీకి వస్తుంది కప్పు. 100% కామనర్స్ అయితే కప్పు కొట్టలేరు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలా ఉంది? సో ఎంటర్టైన్మెంట్ పరంగా కొద్దిగా ఇన్మాలియన్ గారు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అంటే రీతు వర్మ వాళ్ళ వల్ల బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది బ్రో. అదే మన ఈ సాంగ్ చేశారు ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో, ఆయన కొద్దిగా బాగుంది. ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు, రాహుల్ రాథోడ్ ఆయన కొద్దిగా గేమ్ బాగా ఆడుతున్నారు. ఎవరు అన్ఫేర్ అంటే ఆయనే ఇందాక మీరు పేరు చెప్పారు కదా రాహుల్ రాథోడ్, ఆయన అన్ఫేర్ అనిపిస్తుంది బ్రో నాకు. ఎందుకంటే నామినేట్ చేసింది ఆయన అన్ఫేర్, అనవసరంగా రీజన్స్ వేరే రీజన్స్ చెప్పి ఆయన పర్సనల్ రీజన్స్ చెప్పి నాకు అన్ఫేర్ చేసినట్టు అనిపించింది బ్రో. ఈ వీక్ అందరూ సుమన్ శెట్టి గారి మీద టార్గెట్ పెట్టుకున్నారు హౌస్ నెంబర్స్, ఎందుకంటే ఆయన ఫిజికల్ గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, ఆయన స్ట్రెంత్ లేదని చెప్పి అనుకుంటున్నారు. ఆయన నామినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను బ్రో, వాళ్ళు చేస్తారు. హ్యామర్ తీసుకున్నారు ఆయన, ప్రతి ఒక్కరు ఆయనే నామినేట్ చేస్తున్నారు, ఒక్కరు కానీ సపోర్ట్ చేయట్లేదు ఆయనకు. ఇది అన్ఫేర్ బ్రో, ఇది అన్ఫేర్. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట, కన్వర్షన్ లేని వ్యక్తి నేను అనుకుంటున్నాను. మనసులో ఏం లేకుండా ఓపెన్ గా చెప్పిస్తున్నారు అన్ని. అట్లా వీళ్ళందరూ ఏదో ఒకటి బయటకు ఒకటికి ఆఫ్ కెమెరా యాక్టింగ్ చేస్తాడు అనిపిస్తుంది బ్రో నాకు, అంతే. అదే బ్రో మన కామర్సే బ్రో, అదే సెలబ్రిటీస్ అందరు బాగా. రీతు వర్మ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అట్లా అనిపిస్తుంది బ్రో, అంతే. దాంతో పాటు గేమ్ కానీ బాగా ఆడుతుంది. ఈసారి అందంగా ఎవరు అంటే రీతు వర్మనే బ్రో. ఇన్స్టాలో నేను ఫాలో అవుతున్నా, అందుకు చెప్తున్నా. అగ్ని పరీక్ష అన్ని అది కరెక్ట్ గా జనాల్లో నెగిటివిటీ వచ్చింది దాని వల్ల. నవదీప్ ని ఎంత మంది తిట్టుకున్నారో పాప, ఆయన మంచి పేరుంది, ఆరేటు అందులో మంచిగా చేసి ఫేమ్ ఉంది, ఆయన ఎంతో మంది వేసుకున్నారు. మన
ఇందు మేడంని ఆయన పేరు ఏదో ఉంటది, టూర్స్ కి వెళ్తా ఉంటాడు, విన్నర్ అభిజిత్, ఆయన్ని కూడా అందరినీ బాగా దంచి పడేశారు. కాబట్టి దీని వల్ల ఏం ప్రయోజనం లేదు. బ్రో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నా, ఎలా అనిపిస్తుంది? ఏదో నడిపేయాలి కాబట్టి నడిపిస్తున్నారు అంతే. ఎవరు మంచిగా ఆడతలేరా? సుమంత్ శెట్టి కొద్దిగా లావు ఉన్నాడు, అందరు తెలిసినాడు కాబట్టి అటు ఇటు దొర్లుతాండు, కానీ కోడి గుడ్డు కోసం పెట్ట కోసం ఇంకా ఇట్లా. అందులో ఒకటే తక్కువ ఏంటంటే ఎవరన్నా తాగుబోతులు ఉంటే బాగుంది, క్వార్టర్ పట్టుకొని పోతే కొద్దిగా దాని స్టప్, ఆ కోడి, ఆ గుడ్డు అవి పెడితే బాగుంది అట్లా. సో కామెంట్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారని అంటున్నారు, మీరేమంటారు? ఎక్కువ చేస్తున్నారంటే ఎక్కువ చేస్తేనే కొద్దిగా ఫేమ్ అవుతారు కదా, చెయ్యాలి. ఆ మాత్రం చేయకపోతే అట్లా నార్మల్ చేతులు కట్టుకున్నట్టు కుదరదు కదా. కాకపోతే నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఎవడో చోటు ఏదో టీవీ ఆన్ చేసి ఆ ఛానల్ వచ్చింది అనుకో, బిగ్ బాస్ అది చూస్తారు, పక్కకు పోయి మళ్ళీ వేరే చేస్తారు. దాని 100% స్క్రిప్టెడే. ఇప్పుడు రీతి చౌదరికి బాయ్ ఫ్రెండ్ లేడా బయట? ఉండే ఉంటాడు, కాకపోతే మళ్ళీ అక్కడ ఎందుకు లవ్ ట్రాక్ నడుపుతుంది? వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదు పల్లె ప్రశాంత్ ఆ అమ్మాయి ఎవరితో పోయినసారి సీజన్ లో లవ్ ట్రాక్ నడిపాడు, బయటకు వచ్చిన తర్వాత ఉందే? లేదు, అప్పుడు స్క్రిప్టే, ఇప్పుడు స్క్రిప్టే, ఎప్పుడే స్క్రిప్టే. అది మనం ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు? ఎలిమినేట్ హరీష్ అన్న, సుమంత్ శెట్టి అన్న, సంథింగ్ ఇద్దరు ఉన్నారులే, ఎవరినొకరు చేసేస్తారు. అంటే కామనర్స్ నుంచి డిమాండ్ పవర్ ఉన్నారు అండ్ సెలబ్రిటీస్ అందరు ఉన్నారు నామినేషన్. అది ఎవరినొకరిని చేస్తారు, మనం అది చెప్పలేం కదా. వాళ్ళు